పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి జర్నలిస్టులు ఎక్కడికైనా ఏ సమాచారం వచ్చినా తేల్చుకునేందుకు కానీ మరియు ఆ సమాచారాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు అలుపెరగకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా తీవ్రంగా శ్రమిస్తూ కృషి చేస్తూ సమాచారం అందగానే వేగంగా అక్కడికి దూసుకెళ్లేలాగా పనిచేస్తూ ఉంటారు. వారిపై తన కుటుంబ సమస్యను రోడ్డుపైకి తెచ్చి విషయాన్నంతా కూడా ప్రపంచవ్యాప్తం చేసి ఇద్దరు కొడుకుల మధ్య తండ్రి మధ్య ఉన్న విభేదాలను మొత్తం రాష్ట్ర దేశ సమస్యగా చిత్రీకరిస్తూనే ఇటు మీడియాను ఒక పక్క వాడుకుంటూనే మరొక పక్క మీడియాపై దాడి చేసే ప్రయత్నం చేసిన సినీ నటుడు మోహన్ బాబు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబుపై వెంటనే కఠినపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం క్రిమినల్ చర్యలకు కూడా పూనుకొని మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే భయం వేసేలా ఒక ప్రణాళిక ప్రకారంగా చట్టపరంగా ఒక తీవ్రమైన చర్యకు ఉపక్రమించాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే వరంగల్లో ఉంటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం ఉధృతమై ఇలాంటి వారికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం. అదే సమయంలో దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యసభలో సభ్యునిగా ఉండి సభ్య సమాజానికి మంచి నేర్పాల్సి మంచి చేయాల్సినటువంటి వ్యక్తి ఇలా మీడియాపై నేరుగా దాడి చేయడం, లోగో తీసుకొని ఒక అయ్యప్ప మాలాధారణలో ఉన్నటువంటి టీవీ9 రిపోర్టర్ రంజిత్పై నేరుగా దాడి చేయడం, హత్యాయత్నం చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొక్కసారి తెలంగాణలో ముఖ్యంగా ఏ జిల్లాలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. జరిగినటువంటి ఘటనపై ఈరోజు వరంగల్ ప్రెస్ క్లబ్ ఐజేయు టీయూడబ్ల్యూఏ పక్షాన హన్మకొండలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమైన ఘటన. ఇది మోహన్ బాబు వ్యక్తిగతమైన ఘటన కాదు. ఇది ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు. ఆయన శాంతి భద్రతల సమస్యను సృష్టించిండు. ఆ పక్షంలోనే మీడియా మోహన్ బాబు ఇంటికి వెళ్ళడం జరిగింది. అంతే తప్ప ఆయన వ్యక్తిగతమైన కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకునే పరిస్థితి కాదు అది. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్న ఒక పెద్ద సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తాడని ఎవరు ఊహించలేదు. ఇప్పటికైనా మీడియా మీద దాడి చేసిన మోహన్ బాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. రేపు ఇలాంటి పరిస్థితి పునరావృతం అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ఘటనపై అటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ తక్షణమే స్పందించి మీడియాకు రక్షణ కల్పించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని ఐజేయు పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల పక్షాన నిరసన తెలియజేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మోహన్ బాబు విద్యా సంస్థలు నడుపుతూ దైవభక్తి కలిగిన ఒక వ్యక్తి, ఒక అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తిపై లోగోతోని కొట్టడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అతని నిజ జీవితంలో ఎన్నో సినిమాలు చేస్తూ రాజ్యసభనిగా ఎన్నికై రాజ్యసభలో ఎన్నో వృత్తిపరమైన పనులు చేస్తూ
పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్గొనడం చాలా దురదృష్టకరం. అలాంటి వ్యక్తి యొక్క పద్మశ్రీ అవార్డును కూడా కేంద్ర ప్రభుత్వం వెనుక తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చలనచిత్ర సీమలోనే ఇలాంటి మరొకసారి పునరావృతం కాకుండా ఈ బౌన్సర్లను పెట్టుకొని దాడులు చేయడం అనేది చాలా శోచనీయం. వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ జర్నలిస్టుల పక్షాన, ముఖ్యంగా ఫోటో మరియు వీడియో జర్నలిస్టుల పక్షాన కోరుతున్నాం.